గౌతమ్ మల్లిలకు పుట్టిన మల్లిక మాలిని దగ్గర ఉండి, ఆ తర్వాత ఆరాధ్య దగ్గర ఉండి, ఇప్పుడు ఆఖరికి జమీందారు కుటుంబం దగ్గరికి చేరింది. మల్లిక చాలా అదృష్టవంతురాలు. తను ఎక్కడ ఉంటే అక్కడ అంతా మంచే జరుగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కేశవరమ్యులకు ఇప్పుడు సంతాన ప్రాప్తం కలగబోతోంది. బుజ్జి తర్వాత అసలు పిల్లలు లేకుండా ఉన్న వీళ్లకు ఇప్పుడు మల్లిక రాకతో రమ్య ప్రెగ్నెంట్ అయితే అయ్యింది. అయితే ఆ హ్యాపీ న్యూస్‌ని కూడా ఆస్వాదించలేకపోతుంది రమ్య. ఎందుకంటే కేశవ మీద అంత అనుమానం. తన లైఫ్‌లో ఇంకెవరో ఆడవాళ్ళున్నారు అన్నట్టు ఊహించుకొని తనలో తానే బాధపడుతూ, తనని బయటకి అడగలేక, పైకి చెప్పలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇప్పుడు నా భర్త రాముడు అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఇంట్లో ఉండడం లేదు చిన్నత్తయ్య. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ హ్యాపీ న్యూస్‌ని కూడా నేను షేర్ చేసుకోలేను అంటూ తన చిన్నత్తయ్యతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. మల్లిక దేవుడిచ్చిన చెల్లయితే ఇప్పుడు తనకు సొంత చెల్లయితే రాబోతుంది. మరి బుజ్జి విషయం ఇది హ్యాపీ న్యూసే.